1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం క్రొత్త నిబంధన గ్రంథంలోని లూకా సువార్తని మనం అధ్యయనం చేయబోతున్నాం. దానికి ముందుగా దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 1 నుండి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఘనత వహించిన దయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీలో ఈ దినం లూకా సువార్తని అధ్యయనం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మీరు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. ఇంకా రావలసిన మా ప్రియులను త్వరపెట్టి నడిపించండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ బైబిల్ స్టడీ దీవెనకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి, పరిశుద్ధపరచండి, నీ రక్తంతో కడిగి యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు మనం లూకా సువార్తని అధ్యయనం చేయబోతున్నాం. మరి లూకా సువార్త గురించి ప్రారంభ విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. రచయిత ఎవరు అనే ప్రశ్న మొట్టమొదట మనం చూస్తే, రచయిత లూకా. ఎవరైనా రచయిత? లూకా. లూకా గురించి బైబిల్ గ్రంథంలో డైరెక్ట్గా ఉన్న సమాచారం చాలా తక్కువ. ఇండైరెక్ట్గా కూడా కొంత సమాచారం ఉన్నది. ఎక్కడెక్కడ రాయబడిందో మనం చూద్దాం. రెఫరెన్సులు చెప్తా, రాసుకోనండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఫిలోమోను పత్రిక 24వ వచనంలో లూకా గురించి డైరెక్ట్గా వ్రాయబడ్డాయి. మళ్ళొకసారి చెప్తాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం, ఫిలోమోను పత్రిక 24వ వచనం. ఈ 3 వచనాల్లోనే లూకా గురించి కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. అయితే ఇండైరెక్ట్గా కూడా లూకా గురించి వ్రాయబడింది. ఎక్కడ అంటే, రాసుకోండి, అపోస్తల కార్యముల గ్రంథములోని మేము అనే మాట రాసి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి కింద రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి. ఇదిగో నేను బోర్డు మీద రాస్తున్నా. మేము అనే వాక్య భాగాలలో, మేము అనే వాక్య భాగాలలో లూకా కూడా ఉన్నాడు. లూకా కూడా ఉన్నాడు. ఇంగ్లీష్లో వీటిని వి సెక్షన్స్ అంటారు. వి సెక్షన్స్. కొన్ని రిఫరెన్స్లు చెప్తా, రాసుకోండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో. వి సెక్షన్స్. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు, 20వ అధ్యాయం 4 నుండి 15 వచనాలు, 21వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు, 27వ అధ్యాయం 1 నుంచి 28వ అధ్యాయం 16 వరకు. ఈ భాగాలన్నిటిలో డైరెక్ట్గా లూకా పేరు రాయడు, కానీ మేము 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 అని రాస్తాడు. మేము అంటే పౌలుతో పాటు ఉన్నటువంటి శీల, వాళ్ళకి సహాయకరంగా
ఉన్నటువంటి తిమోతి, వాళ్ళతో పాటు అపోస్తల కార్యముల గ్రంథం రచించిన లూకా కూడా వాళ్ళల్లో ఉన్నాడు. ఎవరిలో? మేము అనే మాటలో ఉన్నాడు అన్నమాట. ఓకే, వాటిని మనం వరుసగా చూద్దాం. మొట్టమొదటి రచయిత గురించి మనం కొన్ని విషయాలు చూస్తే, మొట్టమొదటిగా ఎవరైనా లూకా అనేటువంటి ఆయన యూదుడు కాదు, అన్యజనులలో నుండి రక్షింపబడినవాడు. ఆ మాట రాసుకోండి. దేంట్లో నుంచి రక్షింపబడ్డాడు? అన్యజనుల్లో నుండి రక్షింపబడ్డాడు. 2, ఆయన ఒక డాక్టర్, ఎ ఫిజిషియన్. లూకా అనే ఆయన ఎవరంటే ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏ విధంగా ఈ రోజుల్లో ఉన్నాడో అలాంటి వైద్యుడు. ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే కొలస్సీ 4:14 చూస్తాం. చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పౌలు లూకా గురించి రాస్తూ ఈ మాట అన్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడును, చూసారా, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. లూకా అను ప్రియుడైన వైద్యుడును, అండర్లైన్ చేసుకోండి. కాబట్టి లూకా ఎవరు? ఆయన ఒక డాక్టర్ అన్నమాట. సో వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నవాడు. గ్రీకు సంస్కృతిలో, గ్రీకు భాషలో, గ్రీకు లిటరేచర్, గ్రీకు సాహిత్యాన్ని బాగా చదువుకున్నటువంటి గొప్ప పండితుడు. ఆయన వృత్తి ఏంటంటే డాక్టర్. ఆయన ఎవరు? లూకా అనేటువంటి సువార్తికుడుగా కాకముందు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం దేవుని వాక్యంలో గమనించవచ్చు. 2వది, హీ వాజ్ బిలవ్డ్ టు పాల్. పౌలుకు అత్యంత ప్రియమైన వాడు. 2వ మాట, పౌలుకి ఎవరంటే అత్యంత ప్రియమైన వాడు. ప్రియమైన వాడు అంటే చాలా ఇష్టమైన వాడు, చాలా ఇష్టమైన వాడు. ఆ మాట అక్కడే ఉంది. మళ్ళీ చూడండి, కొలస్సీ 4:14. లూకా అను ప్రియుడైన వైద్యుడు. లూకా అనే వైద్యుడు అనొచ్చుగా, కానీ ఏమన్నాడు? ప్రియుడైన వైద్యుడు. బహుశా సువార్త దండయాత్రల్లో పౌలు అస్వస్థకు గురైన, శీల కానీ తిమోతి కానీ ఎవరు అస్వస్థకు గురైనా ఆయన వైద్య సహాయం చేసేవాడేమో. వైద్యపరంగా ఆయన పరిచర్య చేసేవాడు. ఆయనకున్నటువంటి ఆ తలాంతుని, ఆ జ్ఞానాన్ని సేవలో కూడా ఉపయోగించేవాడు. 3వ విషయం, హీ వాజ్ ఫెలో వర్కర్ ఆఫ్ పాల్. పౌలుకు ఆయన జతపనివాడు. ఎవరంట? పౌలుకి ఆయన జతపనివాడు. జతపనివాడు అంటే ఏంటి? పౌలుతో కలిసి పరిచర్య చేసినవాడు. జత అనేది 2 ఎద్దులకు సూచన. 2 ఎద్దులు బండి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవైపు పౌలు ఉంటే ఆ పక్కన ఎవరుంటారు? లూకా ఉంటాడు అనమాట. ఇద్దరు కలిసి ఆ పరిచర్యను ముందుకి నడిపించారు. ఈ మాట ఎక్కడ రాయబడిందంటే ఫిలోమోను పత్రిక, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 24వ వచనం. ఫిలోమోను పత్రిక 24వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. చివరిలో ఎవరి పేరు రాశాడు? లూకా పేరు. కాబట్టి లూకా ఎవరో ఇప్పుడు దాకా 3 మాటలు చెప్పా. ఒకటి, ఆయన ఒక వైద్యుడు. 2వది, పౌలు గారికి అత్యంత ప్రియమైన వాడు. 3వది, పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వాడు. పౌలుకు జతపనివాడుగా ఉన్నాడు. ఆయన ఎలా జతపనివాడుగా ఉన్నాడంటే పౌలుతో కలిసి మిషనరీ ప్రయాణాలలో పాల్గొన్నాడు. ఈ మాట రాసుకోండి. పౌలుతో కలిసి మిషనరీ ప్రయాణాలలో లూకా కూడా పాల్గొన్నాడు. He traveled with Paul in missionary journeys, especially second missionary journey. 2వ మిషనరీ దండయాత్ర, 3వ మిషనరీ దండయాత్రలో పౌలు, శీల, తిమోతితో కలిసి లూకా కూడా కలిసి ప్రయాణాలు చేశాడు. ఇప్పుడు మనం కొన్ని సెక్షన్ చూద్దాం. లూకా 2 పుస్తకాలు రాశాడు బైబిల్లో. ఒకటి లూకా సువార్త,
రెండవది అపోస్తల కార్యముల గ్రంథం. ఎన్ని పుస్తకాలు రాశాడు? ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యముల గ్రంథం. చాలామంది కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరంటే పౌలు అని అంటారు. నిజమే, కానీ ఎక్కువ అధ్యాయాలు రాసింది ఎవరంటే లూకా. అర్థమైందా? ఎక్కువ అధ్యాయాలు రాసింది ఎవరు? లూకా. ఎందుకని? లూకా సువార్త రాశాడు, దాంట్లో 24 అధ్యాయాలు ఉన్నాయి. మరియు అపోస్తల కార్యముల గ్రంథం కూడా రాశాడు, దాంట్లో 28 అధ్యాయాలు ఉన్నాయి. అందుకే వేదాంత పండితులు ఏమంటారంటే, బైబిల్ పండితులు, కొత్త నిబంధనలో 27% లూకానే రాశాడట. ఎంత శాతం అది? 27%, 27% భక్తుడైనటువంటి లూకానే రాశాడు. కొన్ని వీ సెక్షన్స్ మనం చూద్దాం, మీకు అర్థమవుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదువుతున్న, దయచేసి గమనించండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మేము, అదిగో కనబడిందా మీకు మేము అనే మాట? మేమంటే ఎవరు? పౌలు, శీల, తిమోతి. ఇక మేమంటే ఈ పుస్తక రచయిత కూడా. ఈ పుస్తక రచయిత ఎవరు? లూకా. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకు మరునాడు నైపులికి, అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. తర్వాత 20వ అధ్యాయం 4వ వచనం, 24. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రును, దెస్సలోనికైలలో అరిస్తార్కును, సెకందును, క్షమించండి 4 కాదు 14. అస్సులో అతడు మాతో కలుసుకొని, మాతో అండర్లైన్ చేయండి. తర్వాత మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. మేము అతనిని, మాతో, మేము మాతో, ఈ మాటలన్నీ మనం గమనిస్తే ఈ యొక్క వాక్యాలలో ఎవరున్నారని మనం అర్థం చేసుకోవాలి. లూకా. అపోస్తల కార్యముల గ్రంథం చదివేటప్పుడు లూకా కూడా ఈ మేము అనే మాటలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఆయన గురించి 5వ మాట. మొదటి మాట, ఆయన ఒక వైద్యుడు. 2వ మాట, ఆయన పౌలుకు ప్రియమైనవాడు. 3వ మాట, పౌలుకు జతపనివాడు. 4వ మాట, పౌలుతో కలిసి సువార్త దండయాత్రలో ప్రయాణాలు చేసినవాడు. ఇక 5వది, చివరిది, పౌలు యొక్క వృద్ధాప్యంలో ఆయనకు పరిచర్య చేసినవాడు. పౌలు ముసలితనంలోకి వెళ్ళిపోయాడు, చాలా ముసలివాడైపోయాడు, చెరసాలలో ఉన్నాడు. ఆ టైంలో అందరూ విడిచి వెళ్ళిపోయినా లూకా మాత్రం విడిచి వెళ్ళలేదంట. ఎవరిని? పౌలుని. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి సేవకుడికి, మిషనరీకి పరిచర్య చేస్తూ ఉన్నారు. 2వ తిమోతి 4వ అధ్యాయం, పౌలు గారు రాసిన చిట్ట చివరి ఉత్తరం ఇది. 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా. 11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అదిగో చూడండి, ఎవరున్నారంటే కేవలం లూకా. మరి దేమా? 10వ వచనం. దేమా యెహలోక స్నేహాన్ని స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకి వెళ్ళిపోయాడు. క్రెస్కేనేమో గలతీకి వెళ్ళిపోయాడు, తీతేమో దల్మతియాకు వెళ్ళిపోయాడు. కానీ లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. పౌలు ఓల్డ్ ఏజ్లోకి వచ్చేసాడు, ముసలివర్తనంలో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఆ టైంలో అతన్ని విడిచిపెట్టకుండా అతనితోనే ఉండి ఆ మిషనరీకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరు? భక్తుడైన లూకా. అయితే అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు యొక్క మరణం గురించి రాయలేదు ఆయన. చివరిలో చూడండి ఏం రాశాడు. అపోస్తల కార్యముల చివరి అధ్యాయం చివరి వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 30-31.
పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన సంగతులను బోధించుచు ఉండెను అని పుస్తకం ముగించాడు. అంటే పౌలు మరణిస్తే ఒకవేళ పౌలు మరణం గురించి కూడా రాసేవాడే. బైబిల్ పండితులు ఏమంటారంటే పౌలు మరణించక ముందే బహుశా లూకా చనిపోయి ఉంటాడు. అర్థమైందా? అంటే ఈ పుస్తకం ముగించే సమయానికి పౌలు ఇంకా చనిపోలే, హతసాక్షిగాల. పౌలు కంటే లూకా చిన్నవాడైనా యవనస్తుడైనా పౌలు కంటే ముందుగానే చనిపోయాడు ఆయన. అందుకే పౌలు మరణం గురించి ఈ గ్రంథంలో ఆయన వ్రాయలేకపోయాడు. ఆయన కూడా దేవుని కొరకు హతసాక్షి అయ్యాడని మరి సంఘ పితరులు చెప్తూ ఉంటారు. ఇది లూకా యొక్క జీవితం గురించి క్లుప్తంగా 5 మాటలు మనం చూసాం. చెప్తారా 5 ఏంటో? ఒకటి చూసి చెప్పండి, పర్వాలేదు. లూకా ఒక డాక్టరు. 2 పౌలుకు అత్యంత ప్రియమైన వాడు. 3వది పౌలుకు జతపనివాడు. 4వది పౌలుతో కలిసి మిషనరీ ప్రయాణాలు చేసినవాడు. 5వది పౌలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకి పరిచర్య చేసినవాడు. రైట్. 2వది వ్రాయబడిన కాలము. మరి ఇది ఎప్పుడు రాశాడు ఈ పుస్తకాన్ని? ఈయన క్రీస్తు శకం 58-60 సంవత్సరాల మధ్యకాలంలో. పక్కాగా డేట్ తెలియదు కానీ మనకి సుమారు 58 నుండి 60 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పుస్తకం రాసుంటాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. 3వది ఎవరికి రాశాడు? అన్యజనులను ఉద్దేశించి రాశాడు. ముఖ్యంగా గ్రీకు మాట్లాడేటువంటి వాళ్ళకి, గ్రీకులకు. మత్తయేమో యూదులకు రాశాడు, మార్కు రోమీలకు రాశాడు, లూకా అన్యజనులకు రాశాడు. ఎవరికి రాశాడు? అన్యజనులకి. ఎందుకంటే లూకా కూడా అన్యుడే, అన్యుల నుంచి రక్షింపబడ్డవాడు. యేసుక్రీస్తు యూదులకు మాత్రమే కాదు దేవుడు, ఆయన అందరికీ దేవుడే అన్న సంగతి తన యొక్క సువార్తలో అనేక చోట్ల ప్రస్తావిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ కాలంలో అందరూ ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు అనుకుంటున్నారు. లేదు లేదు, ఆయన అందరికీ దేవుడని తన యొక్క సువార్తలో రాస్తాడు. అందుకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చూడండి. మొట్టమొదట ఆయన లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. దేవదూత గొర్రెల కాపరులకు ఏమని ప్రకటించాడు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ అండర్లైన్ చేసుకోండి. కేవలం యూదులకు మాత్రమే కాదు ఈ శుభవార్త. ఈ శుభవార్త ఎవరికంట? టు ఆల్ ద పీపుల్, ప్రజలందరికీ. తర్వాత సుమయోను పాడినటువంటి పాట కూడా మనం చూద్దాం. సుమయోను పాట. సుమయోను అనేటువంటి ఆయన పసిబాలుడైనటువంటి యేసు ప్రభు వారిని చేతుల్లోకి తీసుకొని ఒక ప్రవచనం చెప్పాడు, ఒక పాట పాడాడు. చూడండి 2వ అధ్యాయం 29 నుండి 32 వరకు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. పెన్నుతో అండర్లైన్ చేయండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అన్యజనులు అండర్లైన్ చేసుకోండి. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను. చూసారా? అన్యులకేమో వెలుగంట, ఇశ్రాయేలీయులకి మహిమగా. చివరిలో అంటున్నాడు, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూశాను. ఇద్దరిని కలిపేశాడు. చూసావా? అన్యులకేమో వెలుగుగా పుట్టాడు యేసయ్య, ఇశ్రాయేలీయులకేమో
మహిమగా పుట్టాడు. అల్టిమేట్గా ఏమంటున్నాడు? సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కళ్ళారా చూశాను. సమయోను పాటలో కూడా అందరికీ ఆయన దేవుడుగా పుట్టాడని చెప్పాడు. మత్తయి సువార్త వంశావళికి లూకా సువార్త వంశావళికి ఒక తేడా ఉంది. చెప్పండి, మత్తయి వంశావళి ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? అబ్రహాము కుమారుడైన దావీదు వంశావళిలో పుట్టిన చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం మనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యోసేపు నుంచి అబ్రహాము దాకా వెళ్ళాడు, అబ్రహాము నుంచి యోసేపు దాకా వచ్చాడు. మరి లూకా ఎలా రాశాడో చూడండి. లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. యోదా యాకోబునకు, యాకోబు ఇస్సాకునకు, ఇస్సాకు అబ్రహామునకు అని ఫుల్ స్టాప్ పెట్టాడా? పెట్టలా, వెళ్ళిపోతున్నాడు. ఇంకేడదాకా వెళ్ళిపోయాడో చూడండి. అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు. 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. చూసారా? ఆదాము సంతానం అంతటికి ఈయన రక్షకుడుగా పుట్టాడు. అబ్రహాం నుంచి మొదలు పెడితే ఏమనుకుంటారు? ఓహో, ఈయన యూదులకు మాత్రమే రక్షకుడు. ఆదాము నుంచి మొదలు పెడితే సకల మానవులకు ఆయన రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడన్న సంగతిని లూకా తన సువార్తలో స్పష్టంగా చెప్తాడు. నాలుగోది, ఎలా రాశాడు? ఈయనేమన్నా యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడా? చెప్పండి. కాదు. ఈయనకి ఎలా తెలుసు ఇవన్నీ అనేది ప్రశ్న. ఎలా రాశాడు లూకా? లూకా ఒక యూదుడు కాదు, ఆయన అన్యజనుడు. ఆయన పౌలు యొక్క అనుచరుడు. మార్క్ అంటే పేతురు అనుచరుడు కాబట్టి పేతురు కళ్ళారా ఏం చూశాడు అవన్నీ మార్కుకు చెప్పాడు, మార్కు గ్రంథస్థం చేశాడు. మరి లూకాకి ఎలా దొరికాయి ఇవన్నీ? మీరు 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే ఎలా ఈ పుస్తకం రాశాడో ఆయనే చెప్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం మనం ప్రారంభంలో చదువుకున్నాం. ఘనత వహించిన ఓ దయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. ఆల్రెడీ చాలామంది రాశారు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రని. అప్పటికి మార్కు రాశాడు, మత్తయి కూడా రాశాడు. వీళ్ళిద్దరే కాక ఇంకా చాలామంది రాశారు. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదట నుండి తరచి, అండర్లైన్ చేయండి, పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఆ 3 మాటలు అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటి 3 మాటలు? 1, తరచి రాశాడు. 2వది, పరిష్కారముగా తెలుసుకొని రాశాడు. 3వది, వరస క్రమములో రాశాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక స్కాలర్ అన్నమాట. ఒక స్కాలర్. పిహెచ్డి చేసేవాళ్ళు ఏం చేస్తారు? పరిశోధన చేస్తారన్నమాట. ఆయన ఒక పరిశోధకుడు, ఒక జర్నలిస్ట్, పరిశోధన చేశాడనమాట. ఇది ఒక పరిశోధనా వ్యాసం లాంటిది. ఏదో ఆషామాషిగా రాయలేదు. ఆయన యేసు ప్రభుతో సహవాసం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాడు. ఆ కాలంలో ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరు యేసు ప్రభుతో ఉన్నారు కదా, మీ అనుభవాలు ఏంటి, మీకు తెలిసినటువంటి స్టోరీస్ ఏంటి, మీరు కళ్ళారా చూసిన సంఘటనలు ఏంటని శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసి కొన్ని రాసుకున్నాడు. కొంతమందిని ఇంటర్వ్యూ చేశాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే యేసు ప్రభు జన్మ గురించి డీటెయిల్గా లూకా రాసినంత డీటెయిల్గా ఎవరు రాయలే సువార్థికులు 4. అవునా?
ఎలా యేసుప్రభు పుట్టాడు, ఆయన జన్మ ఎలా జరిగింది, ఎలా ఆయన బాల్యం ఏంటి, 2వ అధ్యాయం అంతా ఆయన బాల్యం గురించి రాశాడు. ఇంత వివరంగా రాశాడంటే బహుశా మరియమ్మను కూడా ఇంటర్వ్యూ చేసి ఉంటాడు ఈయన. తల్లి అయినటువంటి మరియ ద్వారా కూడా అనేక విషయాలు ఆయన గ్రహించుంటాడు. ఎందుకంటే ఆ యేసు ప్రభు బాల్యం గురించి మరియమ్మ మాత్రమే చెప్పగలదు, ఇంకెవరు చెప్పలేరు. యోసేపు ఆల్రెడీ చనిపోయాడు అప్పటికే. బహుశా మరియమ్మను కూడా ఆయన ఇంటర్వ్యూ చేసి ఉంటాడు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఏది ఏమైనా ఆయన ఒక జర్నలిస్టు లాగా, ఒక పరిశోధకుడు లాగా ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. ఇదేదో ఆషామాషిగా రాసింది కాదు, ఏదో పిట్టకథల్లాగా 4 కథలు రాద్దాం అనుకున్నది కాదు. చూడండి ఎన్ని పదాలు ఉపయోగించాడు. తరచి రాశాను, పరిష్కారముగా తెలుసుకొని రాశాను, వాటిని వరుస క్రమంలో రాశాను, క్రోనలాజికల్గా దేని తర్వాత ఏది జరిగింది, దేని తర్వాత ఏది జరిగిందని చాలా హార్డ్ వర్క్ చేశాడు అన్నమాట. ఇది ఒక ప్రాజెక్టు. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసేవాళ్ళు ఎంత కష్టపడతారు, ఒక పిహెచ్డి చేసేవాళ్ళు ఎంత సిస్టమేటిక్గా రాస్తారో ఆయన కూడా అంత సిస్టమేటిక్గా రాశాడు. అంత క్రమమైన పద్ధతిలో ఆయన రాశాడు. సేవకుల ద్వారా క్రీస్తు చరిత్ర తెలుసుకున్నాడు. కొంతమంది పండితులు ఏమంటారంటే మార్కు సువార్తను కూడా కొంత ఆధారం చేసుకొని ఉంటాడు, మత్తయి సువార్తను కూడా కొంత ఆధారం చేసుకొని ఉంటాడు. అందుకే లూకా సువార్తలో, మత్తయి, మార్కులో చేసి రాసినటువంటి అద్భుతాలు, ఉపమానాలు ఈయన కూడా గ్రంథస్థం చేస్తాడు. కొన్ని గ్రంథాలు కూడా ఆయన చదివి ఉంటాడు, ఆ దినాల్లో ఉన్నటువంటి గ్రంథాలని అంటాడు. లుక్ హ్యాడ్ కేర్ఫుల్లీ రీసెర్చ్డ్ హిజ్ మెటీరియల్. రీసెర్చ్ స్కాలర్ ఈయన. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ పదం రాసుకుంటే మంచిది. ఏంటి? రీసెర్చ్ స్కాలర్, రీసెర్చ్ చేశాడు. 2వది హీ ఇంటర్వ్యూడ్ ఐ విట్నెస్. కళ్ళారా యేసు ప్రభుని ఎవరైతే చూశారో వాళ్ళని ఏం చేశాడు? ఇంటర్వ్యూ చేశాడు. 3వది హీ లిజన్ టు దోస్ హూ హ్యాడ్ మినిస్టర్డ్ ద వర్డ్. వాక్య పరిచర్యలో ఆ దినాల్లో యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు కూడా శ్రద్ధగా విని ఇంత వివరంగా గ్రంథం రాశాడు. చివరిలో అల్టిమేట్గా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ గ్రంథాన్ని వ్రాశాడు. కొంత రీసెర్చ్ చేసినా, కొంత ఇంటర్వ్యూస్ చేసినా, వాక్య సేవకులైన వారు రాసిన గ్రంథాలను అధ్యయనం చేసిన, అల్టిమేట్గా ఈయన్ని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అలా రాశాడు ఈ గ్రంథాన్ని. కాబట్టి ఈ గ్రంథం చాలా విలువైనటువంటి గ్రంథం, లూకా సువార్త. మరి దీనిలో కీలకమైన వచనం ఏంటి? మూల పదం, మూల వచనం 19:10. ఇది అందరికీ కంఠత వాక్యం వచ్చి ఉండాలి. ఎవరైనా చెప్పగలరా చూడకుండా? 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఎవరింట్లో ఉన్నప్పుడు చెప్పాడు ఈ మాట? జక్కయ్య ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాడు అన్నమాట. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. మరి కీలకమైన అధ్యాయం ఏంటి? మూలాధ్యాయం 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. అక్కడ 3 ఉపమానాలు ఉంటాయి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు. 3 ఉపమానాలు వరుసగా ఉంటాయి. ఒకే ఒక సత్యాన్ని చెప్పడానికి 3 ఉపమానాలు చెప్పాడు. ఒకటేంటి? తప్పిపోయిన గొర్రె, 2వది తప్పిపోయిన నాణెం, 3వది తప్పిపోయిన కుమారుడు. అల్టిమేట్గా ఈ అధ్యాయంలో ఏం చెప్పాలనుకున్నాడంటే దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు. లూకా ఒక అన్యజనుడైనప్పటికీ వినండి, ఆయన ఒక స్త్రీ పక్షపాతిగా, 2వది అణగారిన వర్గాల పక్షంగా ఎక్కువ వచనాలు, అధ్యాయాలు రాశాడు. కుష్ఠరోగుల పట్ల యేసుప్రభు ఎలా ప్రేమ చూపించాడో రాశాడు. వెలివేయబడిన వారు, సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడని సుంకరులను హైలైట్ చేశాడు. చాలామంది స్త్రీలు, లూకా తన సువార్తలో రాసినంతమంది స్త్రీల గురించి ఏ సువార్త కూడా రాయలేదన్నమాట. చివరిలో టైం ఉంటే మీకు ఆ లిస్ట్ అంతా చెప్తా మీకు. లూకా సువార్తలో స్త్రీలు, మేము మోపర్రు గ్రామంలో పరిచయం చేసేటప్పుడు పాస్టమ్మ గారు, దైవ సేవకురాలు, లూకా సువార్తలో స్త్రీలు అనే అంశం మీద స్త్రీల మీటింగ్లో వారం వారం ఒక్కొక్క స్త్రీ గురించి బోధించారన్నమాట. చాలా అద్భుతంగా ఆ కాలంలో సహోదరులు విశ్వాసంలో బలపడ్డారు.
లూకా వ్రాసినంత మంది స్త్రీల గురించి ఏ సువార్తికుడు కూడా రాలేదు. ఆ దినాల్లో మరి ఆనాటి సాంప్రదాయంలో స్త్రీలు అణగారిన వర్గాలుగా ఉన్నారు. సుంకరులు, అలాగే పాపులు, కుష్ఠరోగులు, వీళ్ళంతా కూడా వెనకబడినటువంటి వాళ్ళగా, బ్యాక్వర్డ్ పీపుల్గా ఉన్నారు. అలాంటి వారి పట్ల యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించాడో వాళ్ళ స్టోరీస్ ఎక్కువ రాశాడు ఆయన. ఎవరు? లూకా. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు అందరినీ ప్రేమించేవాడు, వెలివేయబడిన వారిని కూడా ప్రేమిస్తాడు, సుంకరులను కూడా ప్రేమిస్తాడు. సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి మీ గురువు అంటే, అప్పుడు చెప్పాడు 3 కథలు. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు. యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. నెక్స్ట్, ఎందుకు రాశాడు ఈ గ్రంథాన్ని? ఎందుకు రాశాడు? ఎవరికి రాశాడో చూసాం, అన్ని జనులకు. ఎలా రాశాడో చూసాం, మూల వచనం ఏంటి, మూల అధ్యాయం ఏంటి. చివరిగా ఎందుకు రాశాడు? లూకా సువార్త, అపోస్తల కార్యముల గ్రంథం, ఈ 2 గ్రంథాలు కూడా ఒక వ్యక్తి పేరు మీద రాశాడు. చూడండి ఆ వ్యక్తి పేరేంటో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం, ఘనత వహించిన దయోఫిలా. గమనించారా? ఉందా? ఏంటంటే ఘనత వహించిన దయోఫిలా. థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క గ్రంథం అంతా రాశాడు. ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడో చెప్తున్నాడు. చూడండి ఎందుకు రాశాడంట. లైన్ నెంబర్ 5, 6. నీవు తెలుసుకొనుటకు నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకోవాలని. ఆల్రెడీ దయోఫిలస్ అనే వ్యక్తికి సువార్త అందించబడింది, ఆయన రక్షణ పొందాడు. కానీ ఆయన రక్షణ నిశ్చయత కొరకు తాను ఏదైతే విన్నాడో, ఏ యేసుక్రీస్తునైతే నమ్ముకున్నాడో, దానిలో ఆయన ఇంకా స్థిరంగా బలంగా ఉండాలని ఆయన పేరట ఈ పుస్తకాన్ని వ్రాశాడు. ఆయన పేరట రాశాడు. చూడండి, తర్వాత చదువుతా నేను. నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు, వాటన్నిటిని గురించి మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేనును నీ పేరట, అండర్లైన్ చేయండి, ఎవరి పేరట? నీ పేరట వాటిని గురించి వరుసగా రచించడం యుక్తమని ఎంచితిని. ఇదే మాట అపోస్తల కార్యముల గ్రంథం కూడా చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, అక్కడ కూడా దయోఫిలస్ పేరు ఉన్నది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. ఓ దయోఫిలా, ప్రారంభంలోనే రాశాడు. ఏమన్నాడు? ఓ దయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించి తిని. ఏంటి ఆ మొదటి గ్రంథం? లోకా సువార్త. అక్కడ రాసుకోండి పక్కనే. ఆ మొదటి గ్రంథం ఏంటి? లోకా సువార్త. ఇక తర్వాత విషయాలు ఇప్పుడు నీకు రాస్తున్నానని చెప్పి మొదలుపెట్టాడు. ఇంతకీ ఎవరి దయోఫిలస్? థియోఫిలస్ ఎవరు అనే విషయాన్ని మనం చూద్దాం. థియోఫిలా అంటే అర్థం ఏంటంటే, వినండి, థియో అనగా దేవుడు, ఫెలో అనగా ప్రేమ. థియోఫిలా, థియాలజీ అంటారు. థియాలజీ అంటే దైవ శాస్త్రము. థియో అంటే దేవుడు, ఫిలా అంటే ప్రేమ. ఫిలోవో, గ్రీకులో ఫిలో అనే ప్రేమకి 4 పదాలు ఉన్నాయి గ్రీకు భాషలో. దానిలో ఫిలియో అనేటువంటి ఒక పేరు కూడా. దయోఫిలా అంటే అర్థం ఏంటంటే దేవప్రియుడు, దేవునికి ప్రియమైన వాడని అర్థం. ఈ దయోఫిలస్ ఎవరంటే ఏ రోమన్ అఫీషియల్ హూ ట్రస్టెడ్ క్రైస్ట్. రోమియుల అధికారి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన రోమా అధికారి. రోమా అధికారిని ఉద్దేశించి ఎలా రాశాడు? ఘనత వహించిన ఓ దయోఫిలా అన్నాడు.
ఏమన్నాడు? ఘనత వహించిన ఓ దయోఫిల. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో మాట్లాడి ఎలా మాట్లాడతారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అని పిలుస్తారు. అంతేనా? డైరెక్ట్గా ఓ చంద్రబాబు అని పిలుస్తారా? పిలవరు. ఎందుకని? ఆయనకున్నటువంటి ఆ పదవిని బట్టి ఆయనకేమిస్తాం? గౌరవం ఇస్తాం అన్నమాట. దయోఫిలా కూడా ఒక రోమా అధికారి, చాలా ఘనత వహించిన వాడు, పేరు పొందినవాడు. ఓ ఘనత వహించిన ఓ దయోఫిలా అంటున్నాడు. కాబట్టి ఎవరి దయోఫిలా? ఎ రోమన్ అఫీషియల్ హూ ట్రస్టెడ్ క్రైస్ట్. హీ నౌ నీడెడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఫెయిత్. ఆయన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. అయితే ఆయన విశ్వాసంలో స్థిరపడాలి. అది ఒకసారి విని మారు మనసు పొందగానే ఇంకా బలపడ్డట్టేనా? కాదు కదా. ఆయన ఇంకా విశ్వాసంలో స్థిరపడాలని ఈ గ్రంథాన్ని వ్రాశాడు. అలాగే అన్యజనుల్లో నుండి ఎవరైతే మారు మనసు పొందారో, ఈయనతో పాటు చాలామంది మారు మనసు పొందారు, వారు కూడా బలపడాలని ఈ పుస్తకం గ్రీకు భాషలో రాశాడు. అసలు యేసు ప్రభు వారు మాట్లాడింది అరామిక్ భాష. చాలా అరామిక్ పదాలని గ్రీకులోకి తర్జుమా చేసి రాశాడట. అన్యజనుల్లో నుంచి రక్షింపబడిన వాళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఈ పుస్తకాన్ని వ్రాశాడు. నిజానికి ఇది ఎలాంటి పుస్తకం అంటే, ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు ఒక ఉత్తరం రాశాడు అనుకోండి. ఆ ఉత్తరం పొద్దున్నే ఏం చేస్తారు? న్యూస్ పేపర్లో ఏం చేస్తారు? ప్రకటన చేస్తారు. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాయటంలో ఉద్దేశం కేవలం చంద్రబాబు నాయుడు గారు చదవాలనేనా, లేకపోతే తెలుగు ప్రజలంతా చదవాలనే? చెప్పరేందండి? తెలుగు ప్రజలందరూ చదవాలని ఉద్దేశం అది. అందుకని ఆ ఉత్తరం రాసి ఎవరికి ఇస్తారు? పోస్టులో వేయరు. పోస్టులో వేస్తే డైరెక్ట్గా ఆయనకే అందుద్ది. ప్రెస్ వాళ్ళకు వదులుతారనమాట. ఆయన పేరట రాశాడు. ఉద్దేశం ఆయన మాత్రమేగా చదవాల్సింది. ఎవరు చదవాలి? అందరూ చదవాలి. లూకా ఉద్దేశం కూడా అదే. లూకా దయోఫిలాస్ పేరట ఈ పుస్తకం రాయటంలో ఉద్దేశం ఏంటంటే, ఒక ఘనత వహించిన దయోఫిలాస్కి రాస్తే అందరూ చదువుతారు ఆ పుస్తకాన్ని. అర్థమైంది? అందరూ చదువుతారు, అందరూ తెలుసుకోవాలి, అందరికీ సువార్త అందాలన్న మంచి ఉద్దేశంతో లూకా ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఇప్పుడు ఇక మనం గ్రంథ విభజనలోకి వెళ్దాం. ఈ 24 అధ్యాయాలు కలిగినటువంటి ఈ లూకా సువార్తని ఎలా మనం విభజన చేయవచ్చు? లూకా యేసు ప్రభు వారిని ఎలా చూపించాడు? మత్తయేమో రాజుగా చూపించాడు, మార్కేమో సేవకునిగా చూపించాడు. లూకా ఎలా చూపించాడంటే మనుష్య కుమారునిగా చూపించాడు. ఆ మాట రాసుకోండి. ఎలా చూపించాడు? మనుష్య కుమారునిగా. అనగా యేసుక్రీస్తులో 100% దైవత్వం ఉంది, 100% మానవ స్వభావం కూడా ఉన్నది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కంప్లీట్ గాడ్గా, కంప్లీట్ మ్యాన్గా ఉన్నాడు. మనిషి కాబట్టి ఆయన అలసిపోయాడు, మనిషి కాబట్టి ఆయనకు దాహమైంది, మనిషి కాబట్టి ఆయన వేదన చెందాడు, మనిషి కాబట్టి ఆయన కన్నీళ్లు కూడా కార్చాడు. ఆకలైంది ఆయనకి. ఆయనలో ఉన్న మానవ స్వభావాన్ని కూడా ఎక్కువ హైలైట్ చేసి రాశాడనమాట. అందుకని మనం ఎలా స్టార్ట్ చేద్దామంటే, ఒకటి, మనుష్య కుమారుని బాల్యము, శోధనలు. మనుష్య కుమారుని యొక్క బాల్యం అంటే ఆయన జన్మ, బాల్యము, శోధనలు. 1వ అధ్యాయం 1 నుంచి
4వ అధ్యాయం 14 వరకు. అది మొదటిది. 1వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 14 వరకు, లేదా 15 వరకు రాసుకోండి. 15. దీనిలో ఏబిసి చూద్దాం. ఏ, బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను జన్మ 1వ అధ్యాయం. బి, యేసు జన్మము బాల్యం 2వ అధ్యాయం. సి, బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య 3వ అధ్యాయం. డి, యేసు శోధింపబడుట. అరణ్యంలో 40 దినాలు శోధింపబడ్డాడు కదా. నాలుగో అధ్యాయం 1 నుండి 15 వచనాలు. ఇది మొదటి డివిజన్. ఫస్ట్ డివిజన్ ఏంటి? మనుష్య కుమారుని యొక్క బాల్యము, శోధనలు. దానిలో 4 అధ్యాయాలు. బాప్తిస్మిచ్చు యోహాను జన్మ 1వ అధ్యాయం, యేసు జన్మ బాల్యం 2వ అధ్యాయం, బాప్తిస్మిచ్చు యోహాను పరిచర్య 3వ అధ్యాయం, యేసు శోధింపబడుట 4వ అధ్యాయం మొదటి 15 వచనాలు. రెండవది, మనుష్య కుమారుని గలిలయ ప్రాంతంలో పరిచర్య. మొట్టమొదట ఆయన గలిలయ ప్రాంతంలో పరిచర్య చేశాడు. నాలుగో అధ్యాయం 16 నుండి 9:50 వరకు. 4వ అధ్యాయం 16 నుండి ఎక్కడ దాకా? 9వ అధ్యాయం 50 వరకు. ఇవి కూడా ఏబిసి రాసుకుందాం. ఏ, నజరేతులో మొట్టమొదటి ఆయన పరిచర్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ? నజరేతులో. 4:16 నుండి 30 వరకు. బి, కపెర్నహూములో. కపెర్నహూములో పరిచర్య 4:31 నుంచి 44 వరకు. సి, అద్భుత కార్యాలు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు 5:1 నుంచి 6:11 వరకు. డి, శిష్యులను ఏర్పరచుకొనుట, మరియు వారికిచ్చిన సందేశం. మరియు వారికిచ్చిన సందేశం. 6:12 నుండి 49 వరకు. ఈ 6:12 నుండి 49 వరకు. మరికొన్ని అద్భుతాలు. మరికొన్ని అద్భుతాలు. 7-8 అధ్యాయాలు. ఎఫ్, 12 మంది శిష్యులను పంపుట.
సేవ నిమిత్తం శిష్యులను పంపించాడు 12 మందిని. 9వ అధ్యాయం 1 నుంచి 17 వరకు. జి, శిష్యత్వపు విలువలు. తొమ్మిది 18 నుండి 9:50 వరకు. శిష్యత్వపు విలువల్లో చెప్తాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడింపవలెను. కాబట్టి యేసుప్రభు శిష్యుడిగా ఉండాలా, ఎలా ఉండాలో ఈ భాగంలో చెప్తాడనమాట. ఒక డిసైపుల్ ఎలా ఉండాలి, హౌ. ఇక 3వ భాగంలోకి వద్దాం. మనుష్య కుమారుడు యెరూషలేము ప్రయాణ మార్గములో పరిచర్య. ఇప్పుడు పరిచర్య ఎక్కడ చేస్తున్నాడు? గలిలయ ప్రాంతం అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము ప్రయాణ మార్గములో పరిచర్య. మరి గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేము వెళ్ళాలంటే చాలా ఊర్ల మీద గుండా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ఊరు నుంచి ఏ ఊరు మీద కూడా, సమరయ గుండా వెళ్తున్నప్పుడు, బేతనియా గుండా వెళ్తున్నప్పుడు, లేదా పెరయా గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఏ విధంగా ఆ మార్గ మధ్యంలో పరిచర్య చేశాడో లూకా ఒక వరుస క్రమంలో చక్కగా రాశాడు. 9:51 నుంచి 19:27 వరకు. ఇది 3వ డివిజన్. 9:51 నుంచి 19:23 వరకు. ఒకసారి చూడండి 51వ వచనం. 9:51. యోహాను సువార్త 9వ అధ్యాయం 51వ వచనం. అందరు తీసారా? 9:51. చదవమ్మా. 9:51. ఆయన పరమునకు చేర్చుకొనబడే దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు. ఆగండి, అంటే ఆయన పరలోకం వెళ్ళడానికి రెడీ అయిపోయాడు అనమాట. అంటే చివరికి వచ్చేస్తాడు, లాస్ట్. ఇక యెరూషలేం వెళ్తే ఏం చేస్తారు? యెరూషలేములో ఆయన్ని సిలువేసి చంపుతారు. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని, అదిగో అండర్లైన్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళటానికి మనసులో నిశ్చయించుకున్నాడు? యెరూషలేం వెళ్ళడానికి మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. ఇంకా ఏ ఊరు వెళ్ళాలో ముందు సమరయకి కొంతమంది దూతలను పంపించి, యేసు ప్రభు మీ ఊరు వస్తున్నాడని ముందుగా చెప్తారన్నమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆడ కొంతకాలం పరిచర్య. అక్కడ నుంచి ఇంకో చోట బేతనియాకి వెళ్తాడు. నెక్స్ట్ గ్రామానికి అలా పంపిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ యెరూషలేము ప్రయాణ మార్గంలో కూడా ఆయన అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆ పరిచర్య గురించి 9:51 నుంచి 19:27, అనగా సుమారు 10 అధ్యాయాల్లో ఈ యొక్క పరిచర్యను మనం చూడొచ్చు. ఇవి నోట్ చేసుకోండి, నేను ఓరల్గా చెప్తా. సమరయ గ్రామములలో పరిచర్య. ఎక్కడ? సమరయ గ్రామములలో పరిచర్య. 9వ అధ్యాయం 51 నుంచి 62 వరకు. 9వ అధ్యాయం 51 నుంచి ఎక్కడి దాకా? 62. బి, 70 మంది శిష్యులను పంపుట. 70 మంది శిష్యులను పంపుట. మనకు తక్కిన సువార్తలో శిష్యులు అంటే 12 మందే తెలుసు, కానీ లూకా ఎంతమంది పేర్లు రాస్తున్నాడు? 70 మంది శిష్యులు ఉన్నారంట యేసయ్యకి. 70 మంది శిష్యులను ఇద్దరిద్దరుగా పంపించాడు, 35 భాగాలుగా చేసి. 10:1 నుంచి 37 వరకు. 10వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా?
37 వరకు. నెక్స్ట్ సి, బేతనియాలో పరిచర్య. ఎక్కడ పరిచర్య ఇప్పుడు? అంటే ఏ ఊరు వచ్చాడు ఇప్పుడు? బేతనియాకు వచ్చాడు అన్నమాట. 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు. మీకు గుర్తుందా? బేతనియాలో ఎవరుంటారు? మరియా, మార్తా, లాజరు. వాళ్ళ ఇంటికి వస్తే మార్తా ఆయన్ని చేర్చుకొని ఆయనకు పరిచర్య చేసిందన్నమాట. బేతనియాలో పరిచర్య 10:38 నుండి 42 వరకు. నెక్స్ట్ డి, శిష్యులకు ప్రార్థన గురించి బోధించుట. ప్రార్థన ఎట్లా చేయాలో మాకు నేర్పయ్యా అని అడిగారు శిష్యులు. అప్పుడు యేసయ్య ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన అంటాం కదా, దాని గురించి. 11:1 నుంచి 13 వరకు. 11:1 నుంచి ఎక్కడి దాకా? 13 వరకు. నెక్స్ట్ ఈ, ABCDE, మనుష్య కుమారునికి ఎదురైన వ్యతిరేకత. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయనతో వాదన పెట్టుకున్నారు, వ్యతిరేకించారు. ఆయన ఎలా సంహరించాలని వెతుకుతూ ఉన్నారు. ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మనుష్య కుమారునికి ఎదురైన వ్యతిరేక. 11వ అధ్యాయం 14 నుండి 54 వరకు. 11వ అధ్యాయం 14 నుండి ఎక్కడి దాకా? 54 వరకు. తర్వాత ఎఫ్, మనుష్య కుమారుడు శిష్యులకు బోధించుట. తను వెంబడించే శిష్యులకి ప్రత్యేకంగా బోధించాడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం దగ్గర పడతా ఉంది కనుక శిష్యుల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి దేవుని వాక్య సత్యాలు బోధించాడు. 12వ అధ్యాయం నుండి 14 అధ్యాయాల వరకు. 12-14 అంటే 12, 13, 14 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్లో మనుష్య కుమారుడు శిష్యులకు బోధించాడు. చివరిగా జి, మనుష్య కుమారుని ఉపమానాలు. చాలా ఉపమానాలు రాశాడు లూకా తన సువార్తలో. మనుష్య కుమారుని ఉపమానాలు 15వ అధ్యాయం 1 నుంచి 19వ అధ్యాయం 27 వరకు. 19వ అధ్యాయం 27 వరకు. ఒకసారి చెప్తాను, చూసుకోండి మళ్ళీ. సమరయ గ్రామంలో పరిచర్య 9:51 నుంచి 62 వరకు. 70 మంది శిష్యులను పంపుట 10వ అధ్యాయం 1 నుంచి 37 వరకు. బేతనియాలో పరిచర్య 10:38 నుంచి 42 వరకు. శిష్యులకు ప్రార్థన గురించి బోధించుట 11:1 నుంచి 13 వరకు. ఎదురైన వ్యతిరేకత 11:14 నుండి 54 వరకు. శిష్యులకు బోధించుట 12 నుంచి 14 అధ్యాయాలు. మనుష్య కుమారుని ఉపమానాలు 15:1 నుంచి 19:27 వరకు. చెప్పండి, ఇంకెన్ని అధ్యాయాలు మిగిలాయి? నెక్స్ట్ 4వ భాగం. 4వ భాగం హెడ్డింగ్ పెట్టుకోండి. 4వ భాగం హెడ్డింగ్ ఏంటంటే యెరూషలేములో పరిచర్య. ఇక ప్రయాణం చేసి ఏ ఊరు వచ్చాడు ఇప్పుడు? యెరూషలేము వచ్చాడు. యెరూషలేములో పరిచర్య గురించి జాన్ మెక్కర్దర్ అనే బైబిల్ పండితుడు 7 రోజులు యెరూషలేములో ఆయన పరిచర్య చేశాడు. ఆ 7 రోజుల్ని పరిశుద్ధ వారము అని సంబోధించాడు. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధ వారం. ఈనాడు మెయిన్ లైన్ చర్చెస్, లూథరన్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ లాంటి మెయిన్ లైన్ చర్చెస్లో లెంట్ డేస్లో మట్టలాదివారం నుండి ఈస్టర్ వరకు ఉన్న వారాన్ని ఏమని పిలుస్తారు? పరిశుద్ధ వారం. ఆ 7 రోజులు యేసు ప్రభు ఏం చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం ఎన్ని రోజులు? 7 రోజులు, 7 days. జాన్ మెక్కర్దర్ అనే బైబిల్ పండితుడు ఈ 7 రోజుల్ని చక్కగా విభజించాడు.
ఇది నా డివిజన్ కాదండి, జాన్ మెక్కార్థర్ది. మొట్టమొదటిది ఆదివారము. మొట్టమొదటి ఏంటి? ఆదివారం. ఆదివారం ఆయన ఏం చేశాడు? 19:28 నుండి 44 వరకు. మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారా? యెరూషలేములో పరిచర్య హెడ్డింగ్ పెట్టుకున్నారా? అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 19:28 నుండి 23:56 వరకు. 23:56 వరకు. దానిలో ఇప్పుడు 7 రోజులు ఏం జరిగింది అనేది మనం చూడబోతున్నాం. మొదటి రోజు ఆదివారం 19:28 నుంచి 44 వరకు యెరూషలేములో జయప్రవేశం. గాడిద మీద ఎక్కి వెళ్తాడు కదా, దీన్ని మనం మట్టల ఆదివారం అని పిలుస్తాం. ఏ వారం? మట్టల ఆదివారం. నెక్స్ట్ నెంబర్ 2 చెప్పండి. రెండవ వారం ఏంటి? సోమవారము. 19వ అధ్యాయం 45 నుండి 48 వరకు. సోమవారం ఏం చేశాడు యేసుప్రభు వారు యెరూషలేములో అంటే దేవాలయాన్ని శుద్ధి చేశాడు. దేవాలయాన్ని శుద్ధి చేశాడంటే చీపురు తీసుకొని చర్చి అంతా ఊడ్చాడని కాదు. మరి ఏం చేశాడు? అక్కడ గువ్వలు అమ్మేవాళ్ళు, ఇంకెవరున్నారు, రోకలు మార్చేవాళ్ళు, ఆడ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ అన్యాయంగా దోచుకుంటున్నారు ప్రజల్ని. వాళ్ళందరినీ దేవాలయంలో నుంచి ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు, అంతే. అది క్లెన్సింగ్ ద టెంపుల్. అది ఏ రోజు చేశాడు? సోమవారం. నెక్స్ట్ 3 మంగళవారము 20వ అధ్యాయం 1 నుంచి 21:38 వరకు. అంటే బ్రాకెట్లో 20-21 అధ్యాయాలు అన్నమాట ఇవి. ఈ 2 అధ్యాయాల్లో మత నాయకులతో వాదనలు, మత నాయకులతో ఏం చేశాడు? వాదనలు, హెచ్చరికలు. వాళ్ళని హెచ్చరించాడు. వాళ్ళు వాదన పెట్టుకున్నారు యేసుప్రభుతో. ఎట్లయినా సరే ఈయన్ని మాటల్లో ఇరికించాలని ప్రయత్నం చేశారు. వాదనలు, హెచ్చరికలు. తర్వాత బుధవారం 22వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఇస్కరియోతు యోధా కుట్ర. యేసుని అప్పగించడానికి కుట్ర పన్నుతా ఉన్నాడు. ఎప్పుడది? బుధవారం. బైబిల్ ఏముంటుందంటే లూకా తన సువార్తలో రాశాడు, సాతాను యోధాలో ప్రవేశించెను అని రాశాడు. సాతానుడు యోధాలో ప్రవేశించి యేసుని అమ్ముకోవాలనుకున్నాడు, గురువుని అమ్ముకోవాలనుకున్నాడు. నెక్స్ట్ గురువారం 22:7 నుండి 53 వరకు. ద లార్డ్స్ సప్పర్, ప్రభురాత్రి భోజనము. లార్డ్స్ సప్పర్, లాస్ట్ సప్పర్, అంతే. ఇది చివరి రాత్రి భోజనం, ప్రభురాత్రి భోజనం. అదే ఆఖరి శిష్యులతో కలిసి భోజనం చేయటం. అందుకే దాన్ని ఏమన్నాడు? ద లార్డ్స్ సప్పర్, ఇంకోటి ద లాస్ట్ సప్పర్, చివరి భోజనం మరియు ప్రభురాత్రి భోజనం. అప్పుడే చెప్తాడు, ఈ మొక్క ముంచి నేను ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడు అని. తర్వాత వారం ఏంటి? శుక్రవారం. ఆ రోజు ఏం జరిగిందంటే ప్రభురాత్రి భోజనం మరియు ప్లస్ రాసుకోండి, ఆయనను బంధించుట. ఆ రాత్రే
గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని ఏం చేశారు? గురువారం రాత్రి బంధించారు. బందిపోటు దొంగలు వచ్చి యేసు ప్రభు వారిని ఏం చేశాడు? బంధించారు. ఆ రాత్రి అరెస్ట్ చేశారు. శుక్రవారం 22:54 నుండి 23:55 వరకు పేతురు అబద్ధాలు, యేసు శిలువ శ్రమలు మరియు మరణం. అదే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు ఇవన్నీ జరిగినాయి అన్నమాట. పేతురు అడిగిన 3 అబద్ధాలు, యేసు ప్రభు వారిని సిలువ వేయడం, కొరడాలతో కొట్టడం, యేసు ప్రభు వారు సిలువలో చనిపోవడం, ఇదంతా ఎప్పుడు జరిగింది? శుక్రవారం. చివరిగా 7వది శనివారం. దీంతో పరిశుద్ధ వారం అయిపోయిందన్నమాట. 23వ అధ్యాయం 56వ వచనం. యేసు ప్రభు వారు సమాధిలో విశ్రాంతి తీసుకున్నాడు. అది విశ్రాంతి దినం. సమాధిలో మనుష్య కుమారుడు. మళ్ళీ ఆదివారం పొద్దున్నే ఆయన ఏం చేశాడు? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పటిదాకా 4వ విషయం కూడా చూసాం. యెరూషలేములో పరిచర్య అయిపోయింది. 5వది మనుష్య కుమారుని పునరుద్ధానం. 5వ డివిజన్. మరియు ఆరోహణం. మనుష్య కుమారుని పునరుద్ధానం మరియు ఆరోహణం. 24వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం అది? 24వ అధ్యాయం. రైట్, మీకు వాగ్దానం చేసే ఇందాక, టైం అయితే అయిపోయింది కానీ ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. ఉమెన్ ఇన్ లూక్. లూకాలో స్త్రీలు. త్వరగా రాసుకోవాలి. మరియా ఎలిజబెత్, మరియమ్మ ఎలిజబెత్. ఎక్కడుంటారు వీళ్ళు? 1-2 అధ్యాయాలు. 3 ప్రవక్తి అయిన అన్న. 2వ అధ్యాయం 36 నుండి 39 వరకు. 4 పాపాత్మురాలైన స్త్రీ. ఆమె ఏం చేసింది? యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడిపింది. 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు. 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు. 5 మరియా మార్తలు, అక్కా చెల్లెళ్ళు. మరియా మార్తలు 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు. 10వ అధ్యాయం 38 నుంచి ఎక్కడి దాకా? 42 వరకు. 6 నాయీను విధవరాలు. నాయీను గ్రామంలో ఒక విధవరాలు ఉంది. కుమారుడు చనిపోతే పాడెంబడబడి ఏడ్చుకుంటూ వెళ్తుంది. 7వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. 7వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. 7 యేసును మెచ్చుకున్న స్త్రీ. యేసు ప్రభు వారిని ఆమె ఏం చేసింది? మెచ్చుకుంది. నిన్ను కన్న తల్లి, నీవు కుడిచిన స్తన్యములు ధన్యములు అని యేసు ప్రభు వారిని అప్రిషియేట్ చేస్తూ ఉందన్నమాట. ఆమె పేరు బైబిల్లో లేదు, అందుకనే యేసును మెచ్చుకున్న స్త్రీ. 11వ అధ్యాయం 27 నుంచి 28 వరకు. 11, 27 నుండి 28 వరకు. నెక్స్ట్ 8, 9, 10 ఒకేసారి చెప్పబోతున్నా. ఏంటి? 8, 9, 10. మగ్దలేన మరియా, యోహన్నా, సూసన్న.
మగ్దలేన మరియా, యోహన్నా, సూసన్న. ఇలా ముగ్గురు గురించి లూకాసు వార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఉంది. 1 నుంచి ఎక్కడి దాకా? 3 వచనాలు. నెక్స్ట్ 11, రక్తస్రావ రోగము గల స్త్రీ. రక్తస్రావ రోగము గల స్త్రీ. 8వ అధ్యాయం 43 నుంచి 48 వరకు. 8:43 నుంచి ఎక్కడి దాకా? 48 వరకు. నెక్స్ట్ 12, నడుము వంగిపోయిన స్త్రీ. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి దేవాలయానికి వచ్చింది ఒక ఆమె. ఆమెను యేసుప్రభువు వారు స్వస్థపరిచాడు. 13వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు. 13వ అధ్యాయం 10 నుంచి ఎక్కడి దాకా? 17 వచనాలు. బీద విధవరాలి కానుక. 2 కాసులు వేసం చూసారా? ఎవరామె? బీద విధవరాలు. బీద విధవరాలు గురించి 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం చూడొచ్చు. 1 నుంచి 4 వచనాలు. చివరిగా 14, సిలువ యొద్ద విలపించిన స్త్రీలు. యేసుప్రభు వారిని సిలువేసి తీసుకెళ్తా ఉంటే సిలువ వేయడానికి చాలామంది స్త్రీలు ఏం చేశారు? ఏడుస్తూ ఉంటే యేసుప్రభు వారు ఏమన్నారు? అమ్మా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. సిలువ యొద్ద విలిపించిన స్త్రీలు 23వ అధ్యాయం 27 నుంచి 31 వరకు. 27 నుంచి 31 వరకు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. ప్రాముఖ్యంగా మీరు ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ 14 మంది స్త్రీలలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నంబర్ 1, మొట్టమొదటి, అన్నా వలె ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఆమె? 84 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి విధవరాలు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తుంది? ఆమె ప్రార్థన చేస్తుంది. ఉపవాస ప్రార్థనలు సంఘం కొరకు, సంఘ కాపరుల కొరకు, పెద్దల కొరకు, పరిచారకుల కొరకు, అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. అంత ముసలితనంలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. మనము కూడా అన్నవలే అంటే ప్రార్థన మనం చేయాలి. రెండవది, మగ్దలేన మరియా, యోహన్నా, సూసన్న. ఈ 3 పేర్లు ఒకే చోట రాశాడు లూకా తన సువార్తలో. చూడండి అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారో చదువుదాం మనం. ఎక్కడుంది? లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. బైబిల్ చూడండి బాగా. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా, బైబిల్ చూస్తున్నారా? 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. యేసుప్రభు శిష్యులు మగాళ్ళే అనుకుంటాం మనం, 12 మంది. చాలామంది స్త్రీలు కూడా ఆయన్ని వెంబడించారు. వాళ్ళల్లో ప్రాముఖ్యంగా మగ్దలేన మరియా, యోహన్నా, ఇంకొక ఆమె ఎవరు? సూసన్న. మరి వీళ్ళేం చేశారు? శిష్యులు అంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. మరి వీళ్ళేం చేశారు? చూడండి వీళ్ళు ఏం చేశారు. 3వ వచనం, వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. యేసుప్రభు వారు ఇంత పరిచర్య చేయాలి. ఉదయం 12 మందికి టిఫిన్, మధ్యాహ్నం 12 మందికి లంచ్, సాయంత్రం 12 మందికి డిన్నర్ పెట్టేయాలి. ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ స్త్రీలు యేసుప్రభు వారి పరిచర్యని ఆర్థికంగా సపోర్ట్ చేశారనమాట. ఎవరా 3? మగ్దలేన మరియా, యోహన్నా, సూసన్న. నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే దేవుని పరిచర్యకు మనం ధారాళంగా దేవుని పరిచర్యకి ఇవ్వాలి. దేవుని పని జరుగుతుందంటే ఒక యోహన్నా వలె, సూసన్నా వలె, మగ్దలేన మరియ వలె వాళ్ళకున్న ఆస్తితో ఆయనకు ఉపచారము చేశారు. వీళ్ళు శిష్యుల్లాగా పరిగెత్తి సేవ చేయకపోవచ్చు, కానీ పరిగెత్తి వెళ్ళే వాళ్ళకి ఆర్థికంగా ఏం చేశారు? వీళ్ళు సపోర్టు
చేశారు. కనుక దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారికి, దైవ సేవకులకు, మిషనరీలకి, దేవుని కొరకు పరిగెత్తున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా సంపూర్ణ సేవలో ఉండి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారిని ఆర్థికంగా మనం ఏం చేయాలి? వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళమై ఉండాలి. అది కూడా గొప్ప పరిచర్య. అది ఈ ముగ్గురు చేశారు. నెక్స్ట్, మూడవది, యేసు ప్రభువుని మెచ్చుకున్న స్త్రీ. ఒక ఆమె యేసు ప్రభువుని మెచ్చుకుంటుంది. చూడండి, ఒకసారి చదువుదాం ఆమె సంగతి. ఎక్కడుంది ఆమె గురించి? 11వ అధ్యాయం 27వ వచనం. ఏమో పెద్ద పెద్ద కేకలేస్తుందేమో. 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ని చూసి ఏమంటుంది? నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసెను. యేసుప్రభు వారి మాటలు వింటూ ఉంటే, నిన్ను ఏ తల్లి కన్నదో కానీ ఆ తల్లి చాలా గొప్ప ధన్యురాలు. మనం కూడా అంటూ ఉంటాంగా, ఏ తల్లి కన్నబిడ్డనయ్యా, మాకెంతో సాయం చేశాడు ఆయన. ఆమె అంటుంది, ఓ బోధకుడా, నిన్ను కనిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ఎంతో ధన్యములైనవి. ఆమె ఎవరో మనకు తెలియదు. యేసుప్రభు వారిని అప్రిషియేట్ చేస్తుంది అన్నమాట, అభినందిస్తాం. దానికి యేసుప్రభు వారు చెప్పిన మాట వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన ఏం ఉప్పొంగిపోలా. ఎవరైనా మనల్ని పొగిడితే మనం పొంగిపోతాం అన్నమాట. ఆయన ఏమాత్రం ఉప్పొంగల. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, అది మనందరికీ గొప్ప పాఠం. 28. ఆయన అంటున్నాడు, అమ్మా అవును కానీ, నువ్వు అన్నది కరెక్టేలే అమ్మా, మా అమ్మ ధన్యురాలే. అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు. బా, యేసుప్రభు తల్లిని నేనైనా బాగుండేదే అని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆమె కంటే ఎవరు ధన్యులంట? దేవుని వాక్యం విని అనుసరించేవారు ధన్యులు. మీరందరూ చక్కగా దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్నారు, డైరీలు పెట్టి రాసుకుంటున్నారు. చాలా సంతోషం. వింటే ధన్యులు కాదు, రాసుకుంటే ధన్యులు కాదు. మరి ఎవరు ధన్యులు? నాలాగా బోధించినా ధన్యులు కాదు. నేను ధన్యుని కాదు, మీరు ధన్యులు కాదు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు. ఈ బైబిల్ స్టడీకి మీరు వస్తున్నారు, ప్రతి వారం చక్కగా రాసుకుంటున్నారు. ఏమైనా మార్పు వచ్చిందా మీ జీవితంలో? ఏదో రావటం, రాసుకోవటం, పోవటం, భలే చెప్పాడు పాస్టర్ గారు, భలే చెప్పాడు అనుకుని సంబరపడి పోవటమేనా? ఏ విషయంలోనైనా మారారా అని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోండి. నేనేమైనా మారానా? బైబిల్ స్టడీకి రాకముందు ఎలా ఉన్నాను, వచ్చిన తర్వాత నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అది ఏ విషయమైనా కావచ్చు. ఒకవేళ మార్పు రాకపోతే మనం ఏమాత్రం ధన్యులము కాదు. దేవుని వాక్యం వినేది దేవుని వాక్యం మీద పట్టు సాధించడానికి కాదు, వాక్యాన్ని అనుసరించి మన ప్రవర్తనలో ఏం రావాలి? మార్పు రావాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో చూసేవాళ్ళు. అన్నా మీ వాక్యం మొత్తం నేను రాసుకున్నానన్నా, రాసుకొని మొన్న వెళ్ళి ఆ చర్చిలో చెప్పానన్నా అని చెప్తూ ఉంటారు, సంబరపడిపోతూ ఉంటారు. యూట్యూబ్లో చూస్తున్న సహోదరులారా, నేను మీతోనే మాట్లాడుతున్నా. మీరు రాసుకొని అక్కడ చెప్పడం కాదు, ముందు మీరు అనుసరించాలి. అర్థమైందా? మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఒక్కరన్నా ఫోన్ చేసి, అన్నా మీ యూట్యూబ్లో వాక్యం విన్నాను, నేను ఈ విషయంలో మారాను అని మీరు చెప్తే అప్పుడు మీరు ధన్యులు. ఈ మధ్య చీరాల ఓడరేవు నుంచి ఓ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు, సార్ మీ వీడియోస్ నేను వింటా ఉన్నా, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అనే అంశం మీద కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలో మీరు చెప్పారు. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన నేను ప్రారంభించాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, మా సంఘానికి వచ్చే ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రారంభించేలా నేను చర్యలు తీసుకున్నాను. ఇప్పుడు మా ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది అని చెప్పాడు. ఆయన ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన ఏం చేశాడు? ఆయన విన్నదాన్ని తన ఇంట్లో మొట్టమొదట అనుసరించాడు. అదే ప్రసంగాన్ని వాళ్ళ చర్చిలో చేశాడు. ప్రతి ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన ప్రారంభమయ్యేలా చేశాడు. అది ధన్యులు. మరియమ్మ తల్లి ధన్యురాలా? వాక్యాన్ని విని గైకొనేవారు ఎక్కువ ధన్యులా?
చెప్పండి. వాక్యాన్ని విని గైకొనేవారే మరీ ధన్యులు. అటువంటి ధన్యత మనం కలిగి ఉండాలంటే వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని అనుసరించాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. లూకా సువార్తలో అనేక విషయాలు నాతో మాట్లాడావు ప్రభువా. నా ప్రవర్తనలో మార్పు రావడానికి సహాయం చేయి. ఏ విషయంలో నువ్వు మారాలో దేవుడు నీతో ప్రతి వారం మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి బైబిల్ స్టడీలో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మార్పు చెందుతున్నావా? మరి కేవలం విని వ్రాసుకొని వెళ్ళిపోయి సంతోషిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈరోజు లూకా సువార్తని అధ్యయనం చేయడానికి కృప చూపించావు. నిజంగా మేమెంత ధన్యులం ప్రభువా. లూకా అనే వైద్యుడి ద్వారా ఈ చక్కటి సువార్త మీరు మాకు అందించారు. మీకు వందనాలు. ఈ రోజు నుండి ఈ సువార్తను చదివి దాన్ని అనుసరించడానికి సహాయం చేయండి. దేవుని వాక్యం విని గైకొనవారు మరీ ధన్యులు అన్నావు. అలాంటి ధన్యత వ్యక్తిగతంగా నాకు, మా అందరికీ మీరు దయచేయండి. వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.